Let's open our Bibles to Luke's Gospel, chapter 2, verse 8 onwards. 8వ వచనం నుండి లూకా సువార్తను మనం చదువుకుందాం. లూకు మనకు తెలుసు, ఆయన ఒక చరిత్రకారుడు. హీఈస్ అ హిస్టారియన్. అది మాత్రమే కాదు, ఆయన ఒక వైద్యుడు కూడా. హీఈస్ అ ఫిజిషియన్. సో ఈ యొక్క లూకు అనేటువంటి ఈ యొక్క దైవజనుడు ఆయన రచించినటువంటి లూకా సువార్త చాలా పరిశోధించిన తర్వాత, చాలా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఆయన ఈ మాటలన్నింటినీ కూడా రాశాడు. యేసుక్రీస్తు యొక్క జననము గురించి డీటెయిల్డ్గా మీకు తెలుసుకోవాలంటే లూకా సువార్తను మీరు చదవాలి. లూకా సువార్తలో మరి లూకా అనే భక్తుడు ఏం చేస్తాడంటే, యేసు ప్రభుల వారి యొక్క జననముకు ముందుకు వెళ్ళిపోతాడు. ఎక్కడి నుండి ప్రారంభిస్తాడంటే, మరి జక్కరియా మరియు ఎలిజబెత్, యోహాను భక్తుని యొక్క జననం నుండి ప్రారంభించి, యోహాను భక్తుడు ఏ రీతిగా అయితే యేసు ప్రభుల వారి యొక్క జననము కొరకు, యేసు ప్రభుల వారి యొక్క రాకడ కొరకు ఆ యొక్క మార్గాన్ని సరళము చేశాడో, అక్కడ నుండి మరి ఇతను ప్రారంభిస్తూ ఉన్నాడు. లూకా భక్తుడు ప్రారంభించింది అక్కడి నుండి యేసు ప్రభుల వారి యొక్క జననం గురించి చాలా చక్కటి విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా లూకా ఎలా పరిశోధించి ఉండవచ్చు ఒకసారి ఆలోచించండి. హౌ డిడ్ హీ థింక్ అబౌట్ దీస్ థింగ్స్? ఇవన్నిటిని గురించి ఎలా లూకా ఆలోచించి ఉంటాడు, లేక పరిశోధించి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ మరి సీన్, చాలా జాగ్రత్తగా పరిశోధించండి. ఒకసారి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయములో మరి మొదటి 2 వచనాలు, 3 వచనాలు మనం చదువుదాం. ఘనత వహించిన తెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. చూసారా, ఆయన ఏం చేశాడంట, చాలా జాగ్రత్త పడి మొదటి నుండి ఏదైతే జరిగిందో వాటన్నిటిని కూడా నేను సేకరించి మీకందరికీ వివరంగా చెప్తున్నాను అని లూకా భక్తుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి లూకా సువార్తను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్ని ఒకవేళ సడన్గా మీరు యోహాన్ సువార్తకి వెళ్ళారనుకోండి, మీకేం అర్థం కాదు. యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు, యేసయ్య జననం ఎలాంటిది, యేసయ్య మరి లోక రక్షకుడుగా మరి ఎలా అవతరించాడు, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ తెలియదు. కానీ మరి చాలా బ్యూటిఫుల్గా లూకా భక్తుడు అద్భుతంగా లూకా సువార్తను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లూకా సువార్తను ఆయన థియోఫిలా అనేటువంటి ఒక భక్తునికి రాసి ఉన్నాడు. ఈ థియోఫిలా అనేటువంటి భక్తునికి రాసేటప్పుడు లూకా సువార్త అనేది పార్ట్ 1, తర్వాత అపోస్తల కార్యం అనేది పార్ట్ 2. అంటే యేసు ప్రభుల వారు ఏదైతే చేశారో వాటన్ని రాశాడు. తర్వాత యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులు మరి మొదలుపెట్టినటువంటి కార్యాలన్నింటినీ కూడా అపోస్తల కార్యంలో రాసి ఉన్నాడు. సో దీస్ ఆర్ 2 మరి బుక్స్ అని ఆఫ్ ద బైబిల్లో ఈ 2 గ్రంథాలు మనం పక్కన పెట్టచ్చు. ఏది? లూకా సువార్త మరియు అపోస్తల కార్యము. వాటి ద్వారా మనకు సంఘము ఎలా ప్రారంభించబడింది, యేసు ప్రభుల వారు ఏ రీతిగా లోకానికి వచ్చారు, ఆయన చేసిన కార్యాలు ఏంటి, వాటన్నిటి గురించి చాలా వివరంగా మీరు తెలుసుకోవాలంటే లూకా సువార్తను చదవండి. లూకా సువార్త తర్వాత వెంటనే ఏం చేయొచ్చు, మీరు అపోస్తల కార్యానికి వెళ్ళండి. అప్పుడు యూ విల్ సీ అ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ అనమాట. అద్భుతంగా మీకు అర్థమవుతుంది. ఈరోజు మనము మరి లూకా సువార్త 2వ అధ్యాయానికి మనం వద్దాం. 2వ అధ్యాయము 8వ వచనము నుండి మనం చూస్తే మనకు మరి దేవదూత మరి యేసు ప్రభుల వారు జన్మించినప్పుడు ఎవరికి వచ్చిందంట, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎవరికి తన వర్తమానాన్ని ప్రకటించడానికి మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు, లేక ఎవరి దగ్గరికి దూతను పంపించాడు? దూత ఎందుకు వచ్చింది? ఎవరు పంపించారు దూతని? సింహాసనాసీనుని దేవుడే పంపించాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడే ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి గొల్లవారికి చెప్పు. He sent
హిజ్ ఏంజల్ టు స్పీక్ టు షెపర్డ్స్. గొల్లవారితో మాట్లాడడానికి మొట్టమొదటిగా పంపించాడు. మనందరి గృహాల్లో కూడా పిల్లలు పుట్టుంటారు కదండి. వి ఆల్ హ్యావ్ చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. కనుక పిల్లలు పుట్టినప్పుడు మీరు మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? ఎవరికి ఫోన్ చేస్తారు? మీ కుటుంబానికి ఫోన్ చేస్తారు కదా. మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, రే నాకు బావు పుట్టాడు, లేక నాకు పాప పుట్టింది అని అంటారు కదా. వాట్సాప్, ఈరోజు వాట్సాప్ ఉంది కాబట్టి టకా మెసేజెస్ పెట్టేస్తారు. మీ ఫ్రెండ్స్కి పెడతారు, మీ బంధువులకి పెడతారు, మీ మిత్రులకి పెడతారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారంటే బాస్కి ఫోన్ చేస్తారు. ఎందుకు? మీకేం కావాలి? సెలవు కావాలి. నాకు సెలవు కావాలి కాబట్టి నా బాస్కి నేను ఫోన్ చేస్తాను ఫస్ట్. ఆయన ఏం చేయాలి? నాకు ఒక 10 రోజులు, ఒక వారం సెలవు ఇవ్వండి అయ్యా, నాకు ఇప్పుడే మరి శిశువు పుట్టిందని చెప్పి మీరు సెలవు కోరుకుంటారు. సో ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఇస్, ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ప్రాముఖ్యంగా ఉన్నారో, మనకు ఎవరైతే మరి ఇంపార్టెంట్ అయి ఉన్నారో వారిని మనం కలుస్తాం. దేవుడు ఏం చేశాడంటే అల్పులైనటువంటి వారు ఎవరు? ఈ గొల్లవారికి ఫస్ట్ చెప్పాడు. అంటే ఎంత, ఒకసారి ఆలోచించండి, దేవుని యొక్క మనస్సు ఎంత గొప్పది అంటే హీ కన్సిడర్స్ ఈవెన్ ద స్మాలెస్ట్ పీపుల్, హీ కన్సిడర్స్ దోస్ పీపుల్ అనమాట. ఎవరినైతే మనం ప్రక్కన పెట్టేస్తామో ఆ అల్పులైనటువంటి వారిని కూడా దేవుడు ఘనంగా చూస్తాడు. అంటే ఆయన యొక్క మరి దృష్టిలో అందరూ కూడా సమానమే. అల్పులైనటువంటి వారు లేరు, హీనమైనటువంటి వారు లేరు, అందరూ కూడా సమానంగా చూసేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. రెండో విషయం ఏంటో తెలుసా? గొల్ల కాపురులకు ఎందుకు పంపించాడంటే, ఎందుకు వార్తను చెప్పాడంటే, వీళ్ళందరికంటే యేసయ్య గొప్ప గొల్ల కాపరి. హీఈస్ ద గ్రేట్ షెపర్డ్ అంట. ఆయన ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి లోకంలోకి వచ్చి ఉన్నాడు కనుక ప్రధాన కాపరి అయినటువంటి యేసయ్య సంగతిని ఎవరికి చెప్పాడు దేవుడు? గొల్లవారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుడు అల్పులైనటువంటి వారిని ఎన్నుకున్నాడు అని బైబిల్ అంటా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 1 అధ్యాయము 27వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎవరినండి? వెర్రివారిని. ఎవరు ఏర్పరచుకున్నాడంట? వెర్రివారు అంటే మరి మనం అంటాం కదా, అరే వాడికి ఏమీ తెలియదురా, వాడు ఈజ్ వేస్ట్ ఫెలో అని అంటాం కదా. అలాంటి వారి దగ్గరికి దేవుడు వెళ్ళి అలాంటి వారిని ఎన్నుకొని అలాంటి వారికి తన రక్షణను మరి అందిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించకూడదని దేవుడు నిర్ణయించాడు. లేకపోతే మనం అందరం కూడా ఈ కాళ్ళ ఎగరేసుకుంటాం. ఏంటి? నేను ఎవరినో తెలుసా మీకు? నేను పాస్టర్ అండి, అందుకే నాకు దేవుడు రక్షణ ఫస్ట్ నాకు ఇచ్చాడు. అలా ఏం లేదు దేవుని దగ్గర. అందరూ కూడా సమానమే. మనం కాలర్లు ఎగరేసుకోవడానికి అవసరము లేదు, అవకాశము లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, రక్షణ అందరికీ కూడా ఒకే విధంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ద సాల్వేషన్, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనేది అందరికీ కూడా ఒకే విధంగా ఉంది. మీకు సపరేటు కాదు, నాకు సపరేటు కాదు. నేను ఏ రీతిగా అయితే రక్షించబడ్డానో మీరు కూడా అదే రీతిగా రక్షించబడుతూ ఉన్నారు. మనమందరం కూడా ఆయన సంఘమై ఉన్నాము. ఆయన శిరస్సు, మనము ఏమై ఉన్నాము? ఆయన శరీరమై ఉన్నాము. మనందరం కూడా ఆయనతో పాటు జతపరచబడి ఉన్నాము అని మనము తెలుసుకోవాలి. గొల్ల కాపురుల దగ్గరికి మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి సువార్త వచ్చి వారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సువార్త అనేది శుభవార్త. ఏంటిది అది? శుభవార్త. ఈ శుభవార్త మరి దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు బైబిల్ ఏముంటుందంటే, ఆ యొక్క పరలోకములో దేవదూతలందరూ కూడా ఏం చేస్తున్నారు? సంతోషిస్తూ ఉన్నారు. మరొక చోట్ల కూడా బైబిల్లో దేవదూతలు సంతోషించేటువంటి సందర్భం ఉంది. అదేంటో మీకు తెలుసా? ఎప్పుడైతే ఒక పాపి రక్షించబడతాడో అప్పుడు పరలోకం అంతా కూడా ఏమవుతుందంట? సంతోషిస్తుంది కదా. సో ప్రియులారా, మరి ఒక జబ్బుకి, ఒక రోగం, ఫర్ ఎగ్జాంపుల్ మరి క్యాన్సర్ ఉందనుకోండి, మరి చాలా మరి భయంకరమైనటువంటి ఆ యొక్క రోగం. ఆ రోగానికి ఒక పరిష్కారం ఉందనుకోండి, ఆ రోగ పరిష్కారం ఉందంటే సరిపోదు. ఆ రోగ పరిష్కారానికి మనం ఏం చేయాలంటే వెళ్ళి ఆ పరిష్కారాన్ని, ఆ యొక్క మందును మనము తీసుకుంటేనే అది మనకు ఏమవుతుండే? మనకు
అది దీవెనగా ఉంటుంది, అది మనకు ఉపయోగంగా ఉంటుంది. అదే రీతిగా రక్షకుడు ఉదయించాడు, జన్మించాడంటే సరిపోదు. రక్షకుని యందు మనం ఏం చెయ్యాలి? విశ్వసించాలి. రక్షకుని యందు నమ్మికను మనము పెట్టాలి కదా. ఆ రక్షకుని యందుకు నమ్మకం పెట్టినప్పుడు పరలోకం అంతా కూడా గంతులేస్తుంది, పరలోకం అంతా కూడా సంతోషిస్తుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యేసు ప్రభుల వారి యొక్క జననము గురించి ఈ గొల్లవారికి తెలిసినప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. దేవదూత వచ్చి 9వ వచనంలో 2వ అధ్యాయం. దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చూసారా, దేవదూత వచ్చి ఎంత స్పష్టంగా వారికి వర్తమానం తెలియపరుస్తా ఉందో ఒకసారి చూడమ్మా. దావీదు పట్టణములో నేడు మీకు రక్షకుడు జన్మించినాడు. దావీదు పట్టణం అంటే ఏది చెప్పండి? బెత్లెహేము, దావీదు పుట్టినటువంటి పట్టణము. అందులో రక్షకుడు ఎందుకు వచ్చాడంటే, అందులో రక్షకుడు ఎందుకు పుట్టాడంటే, దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, దావీదు నీ సింహాసనం మీద మరి ఎప్పుడు కూడా మరి నీ యొక్క సంతానము, నీ యొక్క వంశం నుండి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అని వాగ్దానం దేవుడు చేశాడు దావీదుకు. ఆ దావీదు సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడైనటువంటి వారు ఎవరై ఉన్నారు అంటే ఆయన యేసు ప్రభుల వారు మాత్రమే. ది ఓన్లీ గాడ్ హూ ఇస్ ఫిట్ టు సిట్ ఆన్ డేవిడ్స్ థ్రోన్. దావీదు యొక్క సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడైనటువంటి వారు ఒకళ్ళే ఉన్నారు. ఆయన ఎవరు? యేసు ప్రభుల వారు. ఆయన ఎక్కడ జన్మించాడంటే దావీదు జన్మించినటువంటి అదే పట్టణములో ఆయన జన్మించాడు. దావీదు యొక్క కుమారుడై ఉన్నాడు అని బైబిలు తెలియపరుస్తూ ఉంది. రెండవది ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్తే ఆ యొక్క దావీదు పట్టణములో ఆ శిశువు మరి ఎలా ఉంటాడంట? పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. అంటే ఎంత క్లియర్గా వీరు వెళ్ళి వేరే శిశువును మరి ఒకవేళ కనుగొంటే ఆ వేరే శిశువు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, మరి ఆ యొక్క వర్తమానం క్లియర్గా ఉండదు. కనుక వర్తమానం ఎలా ఉందంటే స్పష్టంగా ఉంది. దావీదు పట్టణానికి మీరు వెళ్ళాలి. దావీదు పట్టణంలో మరి శిశువు ఉంటాడు. ఆ శిశువు ఎక్కడ ఉంటాడంటే ఆ యొక్క పశువుల పాకలో ఆయన ఉంటాడు అని దేవదూత ఎంత స్పష్టంగా మరి ఆ యొక్క మార్గాన్ని చూపిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు కూడా మనకు రక్షణ మార్గాన్ని స్పష్టంగా తెలియపరిచాడు. గాడ్ హ్యాస్ షోన్ us ద వే ఆఫ్ సాల్వేషన్. రక్షణ మార్గం అనేది క్లియర్గా ఉంది. అదేంటంటే హీఈస్ ద వే. ఆయన ఒక్కడే మార్గము, ఆయన ఒక్కడే సత్యము, జీవం. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఇంకేమీ లేదు, అంతే. సింపుల్ కదా. లోకరక్షకుడు పుట్టాడు, ఆయన ద్వారా మీకు రక్షణ కలుగుతా ఉంది. వేరే రూట్, వేరే డైరెక్షను నువ్వు వెళ్ళాల్సిన అవసరము లేనే లేదు. బైబిల్ అంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. కనుక గాడ్ ఈస్ వెరీ క్లియర్. దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదే మార్గము, ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప వేరే మార్గము మనకు లేదు. మీరు ఎంత వెతికినా, మీరు ఎంత ట్రై చేసినా, వేరే రూట్లో రావాలనుకున్నా సరే యేసు తప్ప వేరే రూటు మనకు, పరలోకానికి రూటు లేదు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఆ రోజుల్లో మరి గొల్లవారికి స్పష్టంగా దేవుడు ఏం చెప్పాడంటే, బాబు నువ్వు పలానా స్థలానికి వెళ్ళాలి, ఆ పలానా స్థలంలో రక్షకుడిని మీరు కనుగొంటారు, అక్కడికి వెళ్ళండి అని దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుడు అద్భుతంగా కార్యాలు చేస్తాడు. ప్రజలను అద్భుతంగా తన వైపు ఆకర్షించుకుంటాడు. ఈ గొల్లవారిని తన వైపు ఆకర్షించుకున్నాడు. తన వైపు మరి ఆకర్షించుకొని రక్షణ మార్గాన్ని దేవుడు వారికి తెలియపరిచాడు. అనేక సంవత్సరాల క్రిందట మా నాన్నగారు మరి ఆయన మరి అనేక సార్లు ఈ సాక్ష్యాన్ని మరి మన మందిరంలో చెప్పారు, మరి మీకు కూడా చెప్పి ఉంటారు. మరి ఆయన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయన చేతిలో సిగరెట్ ఉంది, సిగరెట్ కాలుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు బిహెచ్ఎల్లో జ్యోతి స్కూల్ అక్కడ ఐ థింక్ 1984 ఆ టైంలో అనుకుంటా
సిగరెట్ కాల్చుకుంటూ ఆయన వెళ్తూ సదాగా వెళ్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆయన కనుల ఎదుట యేసు ప్రభుల వారి యొక్క సిలువ దృశ్యాన్ని చూశాడు. ఆయన యేసు ప్రభుల వారి యొక్క సిలువ దృశ్యాన్ని చూసినప్పుడు చేతిలో ఉన్నటువంటి సిగరెట్ కింద పడేశాడు. మరి దేవుడు ఏమన్నాడంటే, నీ జేబులో కూడా సిగరెట్ ఉంది అంటే అది కూడా తీసి కింద పారేశాడు. కింద పారేసి ఆ సిలువ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఆశ్చర్యపడిపోయి ఇంటికి వచ్చి తలుపులేసుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నాడు. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య అన్నటువంటి మాటలు ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసయ్య మాట్లాడి ఉన్నాడు ఆయనతో. అప్పటి నుండి ఆయన జీవితం మారిపోయింది. అప్పటి నుండి ఆయనకున్నటువంటి సిగరెట్, ఆయన తాగేటువంటి సారాయి వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు. కంప్లీట్ స్టాప్. అప్పటి నుండి తన జీవితాన్ని పూర్తిగా దేవుడు మార్చి ఆయన సేవలో దేవుని కోసం మరి ఎంతో ఆసక్తి కలిగి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాడు. సో ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క చిత్తం ఏంటంటే, కోరిక ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఆయన చూపించేటువంటి రక్షణను మనం తెలుసుకోవాలి. ద గైడెన్స్ ఇస్ దేర్. వాక్యములో ద్వారా గైడ్ చేస్తూ ఉన్నాడు. జ్ఞానులను చూడండి, జ్ఞానులను ఎలా గైడ్ చేశాడు? నక్షత్రము ద్వారా నడిపించాడు. మిమ్మల్ని మందిరానికి లేదా మిమ్మల్ని యేసయ్య దగ్గరికి నడిపించడానికి ఎవరినో దేవుడు వాడుకున్నాడు. అవునా? రక్షణలోకి రావడానికి మీ యొక్క మేబీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ మీ నాన్నగారు, లేకపోతే మీ యొక్క మమ్మీ ద్వారా, లేకపోతే ఒక పాస్టర్ వచ్చి నీకు వాక్యం చెప్పాడు. ఎలా మీరు రక్షణలోకి వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించడానికి ఆశపడుతూ ఉన్నాడు. హీ వాంట్స్ ఎవ్రీబడి టు బీ సేవ్. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటున్నాడు, ఆశ కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానులను నడిపించాడు, గొల్లవారిని నడిపించాడు, యోసేపును నడిపించాడు, మరియాను నడిపించాడు. నువ్వు ఓకే అంటే నిన్ను కూడా ఆయన నడిపిస్తాడు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ రెడీ, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తే నిన్ను కూడా నడిపించగలడు ఆయన. నిన్ను కూడా గైడ్ చేయగలడు అద్భుతంగా. హీ విల్ గైడ్ యూ, హీ విల్ లీడ్ యూ. ఆయన నడిపించేటువంటి దేవుడు. నీ జీవితంలో ఎటువంటి నిర్ణయం నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నా సరే, ప్రతి నిర్ణయంలో నీకు తోడై ఉండి నిన్ను నడిపించగలిగేటువంటి దేవుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక గొల్లవారిని అద్భుతంగా నడిపించాడు. జ్ఞానులు మనకు తెలుసు, వారు ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు. తూర్పు దేశం అని అంటాం కదా, తూర్పు దేశపు జ్ఞానులు వారు. దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ లేక ఆ సమయంలో ఉన్నటువంటి బబులోన్ దేశము, ఆ ప్రాంతము నుండి వారు యేసయ్యను వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకంటే మరి ఆకాశములో వారు చూసినటువంటి ఆ గొప్ప నక్షత్రము, దాన్ని చూసి వారు ఆశ్చర్యపడిపోయి వారు ఏం చేశారంటే, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వారు వెళ్ళారు. దేవుడు వారిని అద్భుతంగా నడిపించాడు. అద్భుతంగా నడిపించి రక్షకుని దగ్గరికి తీసుకొచ్చాడు. సుమారు 500 నుండి 900 మైళ్ళ దూరాన్ని వారు ప్రయాణం చేశారు. దేని మీద? ఒంటెల మీద. వారు క్యామిల్స్ అనమాట. ఆ క్యామిల్స్ మీద ప్రయాణం చేస్తూ వారు ఆ యొక్క స్టార్ని చూసుకుంటూ వారు వచ్చారు. సడన్గా ఏమైందంటే, వారు స్టార్ని చూడడం మానేసి వారు ఎవరి వైపు చూశారంటే, హేరోదు వైపు చూశారు. రాజు ఎవరు ఇక్కడ? హేరోదు రాజు. కనుక ఈ రాజు దగ్గరికి మనం వెళ్దాం, ఎందుకంటే ఈ స్టార్ ఉంది, సరే దీన్ని వెంబడిస్తున్నాం, సరే, కానీ ఒక్కసారి మనం రాజును అడిగితే బాగుంటుంది కదా. దేవుడు ఎక్కడ పుడతాడు? రాజకుమారుడు ఎక్కడ పుడతాడు? రాజభవనంలోనే పుడతాడు కదా అనుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? డైరెక్షన్ మారిపోయి వారు బేత్లెహేముకి వెళ్ళాల్సింది. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? యెరూషలేముకి వారు వెళ్ళిపోయారు. యెరూషలేములో వెళ్ళినప్పుడు బైబిల్ ఏమంటుందంటే, హేరోదు రాజు చూశాడు, హేరోదు రాజు కంగారు పడ్డాడు, యెరూషలేం వారందరూ కూడా కంగారు పడ్డారు. అందరూ కూడా తొందరపడిపోయారు. టెన్షన్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఈ యూదుల రాజు అనేటువంటి వ్యక్తి పుట్టాడు అని కొంతమంది వచ్చారని అంటూ ఉన్నారని వారందరూ కూడా మరి ఆశ్చర్యపడిపోయారు. కానీ ఎప్పుడైతే వీరు మరలా, బైబిల్ ఏముంటుందంటే, వారు హేరోదుని విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు అక్కడ మరలా ఏం కనిపించింది? నక్షత్రం.
నక్షత్రం మరలా కనిపించి వారిని కరెక్ట్గా, బైబిల్ ఏముంటుందంటే వారు వెళ్తూ వెళ్తూ కరెక్ట్గా ఎక్కడి వరకు వెళ్ళిందంట, శిశువు ఉండేటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ అది ఆగింది. ఒకసారి మత్తయి 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. వారు రాజు మాటను విని బయలుదేరి బయలుదేరి పోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారికి ఏం చేసిందంట, ఇట్ వెంట్ బిఫోర్ దెమ్. వారికి ముందుగా. ఏ నక్షత్రం మీరు ఎప్పుడైనా చూసారా? నక్షత్రం మీకు ముందుగా వెళ్తూ కరెక్ట్గా యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలంలో ఆగిందంటే అది మామూలు నక్షత్రం కాదు. ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మహిమ. మరి పాత నిబంధనలు మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తును విడిచిపెట్టి కానాన్ దేశం వెళ్ళేటప్పుడు వారికి ముందుగా ఎవరు వెళ్ళారు? మేఘ స్తంభము వలె, అగ్ని స్తంభము వలె దేవుడు వారికి ముందుగా నడిచి వెళ్తున్నాడు. సంథింగ్ లైక్ దట్, దే సా సంథింగ్ లైక్, అటువంటి దృశ్యాన్ని వారు చూశారు. ఆ దృశ్యాన్ని చూస్తూ ఆ నక్షత్రము లాంటి ఆ యొక్క జ్యోతి వారిని నడిపిస్తూ ఉంది. ఆ వెలుగును చూసుకుంటూ 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 వారు ముందుకెళ్తూ ఉన్నారు. సడన్గా హేరోదు వైపు చూశారు, తప్పుదారు వారు వెళ్ళిపోయారు. కానీ మరలా ఎప్పుడైతే దేవుని వైపు చూశారో దేవుడు ఏం చేశాడంటే కరెక్ట్గా ఎక్కడికి నడిపించాడు? లోక రక్షకుని దగ్గరికి నడిపించారు. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీ మార్గాన్ని సరళము చేసి నీకు కరెక్ట్గా గైడ్ చేస్తాడమ్మా. మీరు ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ డైరెక్షన్లో మీ జీవితం ప్రయాణం చేయాలో అది చక్కగా దేవుడు చూపించగలడు. హీఈస్ అవర్ గైడ్, హీఈస్ ద లార్డ్ హూ విల్ లీడ్ అస్. ఆయన మంచి కాపరి, గొల్ల కాపరి. ఆయన చక్కగా తన గొర్రెల్ని నడిపించేటువంటి దేవుడు. ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కనుక ఆ యొక్క జ్ఞానులను చక్కగా దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు జ్ఞానులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే వారు ఆయనను చూసి ఏం చేశారంట, 11వ వచనములో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూసారా ప్రియులారా? మరి ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దృశ్యాన్ని చూసి, యేసు ప్రభుల వారిని చూసి, బాలుడైనటువంటి యేసయ్యను చూసినప్పుడు వారు సాగిల పడిపోయారు. ఏం చేశారు వాళ్ళు? దే జస్ట్ ఫెల్ డౌన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య దగ్గర వాళ్ళు సాగిలపడ్డారు. వీరు ఎవరంటే వీరు మామూలు వ్యక్తులు కారండి. వీళ్ళు ఘనమైనటువంటి వారు. ఎవరు? ఈ జ్ఞానులు. ఈ జ్ఞానులు ఎక్కడ ఉండేవారంటే రాజభవనంలో రాజులకు వారు సలహాదారులుగా ఉండేవారు. దే వర్ అడ్వైజర్స్ ఆఫ్ కింగ్స్. దానియేలు లాంటి వారు వీళ్ళు. కింగ్స్కి అడ్వైస్ ఇచ్చేటువంటి వారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి క్యాడర్లో ఉన్నటువంటి గొప్పవారు వీళ్ళు. అలాంటి వారు ఏం చేస్తున్నారంటే ఆ బాలుని చూసినప్పుడు ఏం చేశారంట? సాగిలపడిపోయారు. దే వర్షిప్డ్ హిమ్, ఆయన ఆరాధించారు. హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆల్ యూ కెన్ డూ ఇస్ వర్షిప్ హిమ్. నువ్వు ఏం చేయగలవు అంటే కేవలం ఆయన్ని ఆరాధించగలవు. ఎందుకంటే ఆయన ఎవరి ఉన్నారంటే ఆయన ఇమ్మానువేల్ దేవుడు. ఇమ్మానువేల్ అంటే గాడ్ ఇన్ ఫ్లెష్, శరీరంలో ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ బాలుడు మరి అక్కడ ఉన్నప్పుడు దైవ సన్నిధి ఎంతగా ఉన్నదంటే అక్కడ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కింద పడిపోయారు దేవుని యొక్క సన్నిధి ఎదుట. ప్రియులారా, వీ నీడ్ టు బావ్ అండ్ వీ నీడ్ టు వర్షిప్ అవర్ క్రియేటర్. మన సృష్టికర్త అయినటువంటి దేవుని మనము సాగిలపడి ఆయన ఎదుట సంపూర్ణంగా మనము ఆయనను ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, మహిమకు పాత్రుడు. అలా చేసి వారు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి బహుమతులు తీసుకొచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలము వారు తీసుకొచ్చి ఆ బాలుడు ఎదుట దాన్ని పెట్టి ఆ బాలుడిని వారు ఆరాధించారు. హల్లెలూయా. ప్రియులారా, దేర్ ఈజ్ నో లవ్ విదౌట్ గివింగ్. మనము ప్రేమను చూపిస్తే మనం ఎలా చూపిస్తాము? ఏదో ఇవ్వడం ద్వారానే మనం చూపించగలం కదా. హౌ కెన్ ఐ సే దట్ ఐ లవ్ సంబడి విదౌట్ గివింగ్ ఎనీథింగ్ టు దెమ్ కదా. ఒకళ్ళని ప్రేమిస్తున్నానంటే వారి పట్ల నేను ఏదో చూపించాలి
కదా. ఐ నీడ్ టు షో మై అఫెక్షన్ టు దెమ్, ఐ నీడ్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్ టు దెమ్ బై డూయింగ్ సంథింగ్. వారి కోసం ఏదైనా చెయ్యాలి, లేకపోతే వారి కోసం ఏదైనా మనం ఇవ్వాలి. అలా చేయడం ద్వారా, అలా ఇవ్వడం ద్వారా నిజంగా మనం ఏం చేస్తున్నామంటే మన ప్రేమను మనము కనపరుస్తున్నాం. అలాగే మీరు కూడా యేసయ్య పట్ల మీ ప్రేమను మీరు చూపించాలంటే, యేసయ్య నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదు. యూ హ్యావ్ టు షో విత్ యువర్ యాక్షన్. నీ క్రియల ద్వారా నువ్వు ఏం చేయాలి? యేసయ్య పట్ల నీకు ఉన్నటువంటి ప్రేమను నువ్వు రుజువుపరచాలి. అంటే ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి, ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి, ఆయన కోసం ఆశపడి రావాలి, ఆయన కోసం నువ్వు వెతకాలి, ఆయన కోసం ఆసక్తితో నువ్వు పనిచేయాలి. హల్లెలూయా. అలా చేసినప్పుడు యు ఆర్ షోయింగ్ యువర్ లవ్ ఫర్ గాడ్. దేవుని పట్ల నీకు ఉన్నటువంటి ప్రేమను నువ్వు బయలుపరుస్తూ ఉన్నావు. వాళ్ళు ఏం చేశారంటే వారు యేసయ్య ఎదుట సాగిలపడి ఆరాధించారు. ఫస్ట్ ఏం చేశారంటే ఆరాధించారు. రెండవదిగా వారు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నటువంటి బహుమతులను యేసయ్య ఎదుట పెట్టి వారు ప్రభును మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి వారు సంతోషంగా వెళ్ళిపోయారు. గొల్లవారు కూడా యేసయ్యను చూసిన తర్వాత యేసయ్యను ఆరాధించారు, యేసయ్యను వారు స్తుతించారు. గొల్లవారిని చూడండి, లూకా సువార్తలో 2వ అధ్యాయము 16వ వచనములో వారు ఏం చేశారో చూడండి. త్వరగా వెళ్ళి, వారు ఎలా వెళ్ళారు? అందరూ చెప్పండి. త్వరగా వెళ్ళారు. వాళ్ళు ఆలస్యం చేయలేదు. దేవుడు మార్గాన్ని చూపించినప్పుడు మనం ఆలస్యం చేయకూడదు. దేవుడు రక్షణ మార్గాన్ని చూపించినప్పుడు డోంట్ డిలే, ఆలస్యం చేయకండి, త్వరపడండి. దేవుడు మిమ్మల్ని గైడ్ చేయాలని, రక్షణ మార్గములో మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు కనుక రేపు చేద్దాంలే అని అనకండి, రేపు చూద్దాంలే అనకండి. హల్లెలూయా. ఏముందిలే, ఎక్కడికి వెళ్తుంది, మందిరం ఎక్కడికి వెళ్తుంది, చర్చ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది కదా, మళ్ళీ తర్వాత చూద్దాంలే. ఓకే, అలా చేయకుండా డోంట్ ప్రోకాస్ట్రినేట్. మనం ఏం చేయకూడదంటే వాయిదా వేయకూడదు కదా. దేవుడు ఏదైనా చూపిస్తే, ఏదైనా ప్రేరేపిస్తే డోంట్ డిలే, వెంటనే నువ్వు లోబడాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు చూపిస్తే వేరే డైరెక్షన్, యోనా వలె పారిపోతారు కదా. దేవుడు ఒకటి చూపిస్తే ఇది నా వల్ల కాదయ్యా బాబు అని వేరే రూట్ వాళ్ళు పరిగెత్తుతారు కదా. సో ప్రియులారా, మనము యోనా వలె మనము పరిగెత్తకూడదు. ఒక వ్యక్తికి దేవుడు తలాంతులు ఇచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి దాన్ని భూమిలో దాచిపెట్టాడంట. మనిషి డబ్బు ఇస్తే, డబ్బులు ఎవరైనా భూమిలో దాచిపెడతారా? ఆ మనిషి వెళ్ళి తవ్వి భూమిలో దాచిపెట్టాడు కదా. సో ఫూలిష్ థింగ్స్, అలాంటి అజ్ఞానమైనటువంటి పనులు మనం చేయకుండా, దేవుడు మనల్ని ప్రేమించాడు, రక్షణ ఇచ్చాడు కనుక ఆసక్తితో మనం ఉందాం, ఆసక్తితో ఆయనను మనము సేవిద్దాం, ఆయన కొరకు ఆశ కలిగి జీవిద్దాం. లెట్ us షో అవర్ లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్ బై డూయింగ్ సంథింగ్ ఫర్ హిమ్. ఆయన కోసం మనం ఏదైనా ప్రయాసపడదాం, ఆయన రాజ్యాన్ని మనం కడదాం, ఆయన సన్నిధికి అనేక మందిని తీసుకొద్దాం, ఆయన సన్నిధిలో ఆయన పరిచర్యలు మనం సహాయం చేద్దాం. ఈ రీతిగా హ్యావ్ అ డిజైర్ ఫర్ గాడ్. దేవుని పట్ల ఒక ఆశ మనం కలిగి ఉండాలి. జ్ఞానులు ఎంత ఆశ కలిగి వచ్చారో తెలుసండి. వాళ్ళ పిల్లలు, కుటుంబము, వాళ్ళకున్న ఉద్యోగం అన్నీ వదిలేసి ఈ ఒక్క నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు వచ్చారు. అంటే ఎంత విశ్వాసం వాళ్ళకు ఉంది. హౌ మచ్ ఫెయిత్ దే షోడ్ ఇన్ గాడ్. దేవుని పట్ల వారికి ఎంత ఆశ, ఎంత విశ్వాసాన్ని వారు కనపరిచారు. ప్రియులారా, మనము అటువంటి విశ్వాసము, అటువంటి ఆశను మనము కనపరచాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఉరుకులు పరుగులు ఎత్తుకుంటూ బెత్లెహేం వెతికారు. బెత్లెహేం అంటే చిన్న ఒక ఊరు అండి, అది ఒక చిన్న ఒక గ్రామం. అది 1000 మంది ఉండొచ్చు, అందులో 2000 మంది ఉండొచ్చు. మేబీ ఇట్స్ కాలనీ లైక్ ఎంఐజీ కాలనీ లాంటిది. వాళ్ళకు మ్యాప్ లేదు, ఏమీ లేదు. ఈ రోజుల్లో వెతకాలంటే మీరు వెతుకుతారా? వెతకరు. మీకు ఏమంటే కావాలి? రూట్ మ్యాప్ పంపించేసేయండి అంట మనం. అవునా? అందరికీ ఏం కావాలి? రూట్ మ్యాప్. నిన్న వెళ్ళడం కూడా రూట్ మ్యాప్ పట్టుకొని వెళ్ళిపోయాం. ఎక్కడో ఉంది అది ప్లేస్, కార్ఖానా అని అన్నారు. అక్కడ వెళ్తే ఎక్కడెక్కడో వెళ్ళాం మేము. చివరిగా జ్ఞానులు వచ్చినట్లుగా, నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చినట్లుగా మేము ఆ రూట్ మ్యాప్ పట్టుకుంటూ డైరెక్ట్గా వారింటికి వెళ్ళిపోయాం. మధ్యలో సెక్యూరిటీ వాళ్ళు నిలబడ్డారు. కహా జారే అని అన్నాడు ఆయన. ఏం లేదు, అక్కడ సంయుక్త సిస్టర్, వినయ్ బ్రదర్. ఓకే, వెళ్ళండి. సో ఆ రీతిగా మనము ఆయనను మనం వెంబడిస్తున్నాం కనుక ఆయన చూపించేటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచనము చూద్దాం. వారు ఏం చేశారు? తమతో చెప్పబడినటువంటి మాటలను ప్రచురం చేశారు. దేవదూత చెప్పిందా మీరు వెళ్ళి అందరికి చెప్పండి అని చెప్పిందా? చెప్పలేదు. దేవుడు చెప్పాడా? మరియ చెప్పిందా? యోసేపు చెప్పాడా మీరు వెళ్ళింది అందరూ చెప్పండి అని చెప్పాడా? చెప్పలేదు.
కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం ఏం చేసిందంటే వారికి ఆ ఆనందం ఉప్పొంగింది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, అందరికీ చెప్పాలి కదా. దే హ్యావ్ టు షేర్ విత్ ఎవ్రీబడి. మీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకోండి, మీరు ఇంట్లో కూర్చుంటారా? పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారనుకోండి, లేక మీరు డిస్టింక్షన్లో పాస్ అయితే, లేక మీకు ఏదైనా చక్కటి మేలు అయిందనుకోండి, మీరు ఏం చేస్తారు? అందరికీ చెప్పాలి కదా. సిస్టర్స్ ఏం చేస్తారు? మంచి బంగారం కొనుక్కున్నారు అనుకోండి, కంపల్సరీ ఏం చేస్తారు? అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. మీకు తెలిసే ముందు అందరికీ ఆ న్యూస్ వచ్చేస్తుంటుంది కదా. సో ఆ రీతిగా మరి మనం ఏం చేస్తామంటే సంతోషకరమైనటువంటి వార్తను మనం చాటి చెప్పాలి. యేసు ప్రభుల వారి యొక్క జన్మం కూడా ఇట్ ఈస్ అ హ్యాపీ న్యూస్, సంతోషకరమైనటువంటి సువార్తమానం అది. కనుక వాటిని ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఈ గొల్లవారు ఏం చేశారంటే వెళ్ళి అందరికీ ప్రచురం చేశారు. ప్రచురం చేసి వాళ్ళు ఏం చేశారంటే తెలుసా, 20వ వచనంలో వారు తిరిగి అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. కన్నవాటిని విన్నవాటిని, అందరూ చెప్పండి, కన్నవాటిని. ఓకే, కన్నవాటిని విన్నవాటిని మనం ఏం చెయ్యాలి? అందరికీ ప్రచురం చేస్తాం. మీరు ఇక్కడ వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు కనుక మీరేం చెయ్యాలి? వెళ్ళి చెప్పాలి. చూస్తున్నారు మీరు దేవుని కార్యం జరుగుతుందని, అది మీరు వెళ్ళి అందరికీ తెలియపరచాలి. యేసయ్య చేసినటువంటి, మీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలు, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, డోంట్ కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అది మీకోసం కాదు, అది దాచిపెట్టకండి. డోంట్ హైడ్, సే, పెట్టేసేయండి, స్టేటస్ పెట్టేసుకోండి వాట్సాప్లో. దేవుడు నా జీవితంలో ఏం చేశాడు? అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. చెప్పండి అందరికీ, మీ గ్రూప్స్లో పెట్టేసేయండి. ఏం పెట్టేస్తారు? గాడ్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ గెట్ దిస్ ప్రమోషన్ అని పెట్టేసేయండి. టక 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 ప్రైజ్ గాడ్ అని పెట్టేసేయండి అందరికీ. హల్లెలూయా. లేదా గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ అ న్యూ కార్, కొత్త కార్ని దేవుడు ఇచ్చాడు. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, కార్ని కొరకు నేను ఎదురు చూడలేదు, కొత్త కారు దేవుడు ఇచ్చేసాడు. అన్ని గ్రూపులు పెట్టేసేయండి. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేళ్ళను చెప్పండి అయ్యా అందరికీ. హల్లెలూయా. పంచిపెట్టండి. షేర్ ద గుడ్ న్యూస్. ఈ క్రిస్మస్ అంటే ఏంటి? షేరింగ్ ద గుడ్ న్యూస్, అంతే. సువార్తను మనము, శుభవార్తను మనం ప్రచురం చేయడం, అంతే. వీళ్ళంతా పబ్లిసిటీ పెట్టేశారు, మొత్తం అందరికీ చెప్పేశారు. ఎవరు? గొల్లవారు మొత్తం అందరికీ చెప్పేసి చక్కగా రిటర్న్ వెళ్ళిపోయారు. ఎక్కడికి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సువార్తను విన్న తర్వాత వారి జీవితం మారిందా, మారలేదా? మారింది, ఒక విధంగా మారింది. కానీ మరలా వాళ్ళు ఏం చేయాలి? ఏ పని అయితే వాళ్ళు చేస్తున్నారో అదే పనిని వారు కొనసాగించాలి. వారి యొక్క అంతరంగ జీవితం మారిపోయింది. దేర్ ఇన్నర్ స్పిరిచువల్ లైఫ్ చేంజ్డ్. వాళ్ళ వ్యాపారం మారలేదు. హల్లెలూయా. వాళ్ళు ఏది చేస్తున్నారో అదే వాళ్ళు చెయ్యాలి. ఓకే, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ జాయ్. ఇంతకుముందు కసురుకుంటూ గొనుక్కుంటూ వాళ్ళు చేశారు, ఇప్పుడు సంతోషంతో వారు చేస్తున్నారు. ఇప్పుడు వారి పని చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దూత పాట పాడుడి అని పాడుకుంటూ వారు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే దూత వచ్చి చెప్పింది వర్తమానం. హల్లెలూయా. ఇప్పుడు వారి పని చేసేటప్పుడు సంతోషంగా పనిచేస్తున్నారు. అదే పని అదే గొల్ల కాపురులు అదే గొర్రెలు మారు కాస్తూ ఉన్నారు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నారంటే అదే పనిని వారు సంతోషంగా చేస్తున్నారు. హల్లెలూయా. సో వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ, హీ మే నాట్ గివ్ యూ అనదర్ బిగ్ జాబ్. నీకు ఒక పెద్ద ఉద్యోగాన్ని ఇవ్వడు దేవుడు, కానీ నువ్వు ఉన్నటువంటి పనిలోనే నువ్వు ఏం చేయాలి? సంతోషంగా నువ్వు చేయాలి. వేర్ ఎవర్ గాడ్ ఇస్ ప్లేస్ యూ, దేవుడిని ఎక్కడైతే నేను పెట్టాడో అక్కడ ఆ స్థలములో సంతోషంగా దేవుడిని సేవించు, సంతోషంగా నీ పనిని చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 19వ వచనం చూద్దాం. 18వ వచనం. గొర్రె కాపరులు తమతో చెప్పినటువంటి సంగతులను గూర్చి విన్నవారందరూ కూడా మిక్కిలి, మామూలు ఆశ్చర్యం కాదు, మిక్కిలి ఆశ్చర్యం. అంటే దేవదూత రావడం అనేది ఏంటిదండి? చాలా గొప్ప విషయం కదా. వీళ్ళు బెత్లెహేములో రక్షకుడు మెస్సయ్య, వారందరూ కూడా వేచి ఉన్నటువంటి రక్షకుడు గొర్రె యొక్క పశువుల పాకలో పుట్టడం ఏంటి? ఆశ్చర్యం కదండి. విన్నవారందరూ కూడా ఏమయ్యారంట? ఆశ్చర్యపడ్డారు. కానీ అక్కడే ఆగిపోయింది. ఒకళ్ళైనా వచ్చి చూసారా? చూడలేదు. చాలామంది సువార్తను విన్న తర్వాత ఆశ్చర్యపడతారు, అవునా అని అంటారు, కానీ దే విల్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కమ్. కానీ మన బాధ్యత ఏంటి? చెప్పడం, అంతే. హల్లెలూయా. అవర్ జాబ్ ఇస్ టు
స్ప్రెడ్ ద వర్డ్. మన మన పని ఏంటంటే సువార్తను ప్రకటించాలంతే. విన్న వాళ్ళు ఆశ్చర్యపడతారు, సంబరపడతారు, కొంతమంది రక్షించబడతారు, కొంతమంది రక్షించబడకపోవచ్చు. నో ప్రాబ్లం, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనం ఏం చేస్తున్నాం? చేస్తూ ఉన్నాం. కొంతమంది ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. కానీ నెక్స్ట్ వర్స్ చూడండి జాగ్రత్తగా, నెక్స్ట్ వర్స్. అయితే కొంతమంది ఆశ్చర్యపడ్డారు, అయితే మరియ ఏం చేసింది? ఆశ్చర్యపడలేదు. ఏం చేసింది? ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకుంటూ భద్రము చేసుకుందంట. హల్లెలూయా. ప్రియులారా, మరియ చేసినటువంటి గొప్ప పనిదే. అందుకే దేవుడు మరియను ఎన్నుకున్నాడు. ఎందుకంటే షీ విల్ మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె ఏం చేసేదంటే దేవుని మాటల గురించి ధ్యానం చేసేటువంటి స్త్రీ, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టేటువంటి స్త్రీ, దేవుని యొక్క మరి వాక్యాన్ని ప్రేమించినటువంటి స్త్రీ. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే భద్రంగా హృదయంలో కాపాడుకుంది. ఆ రోజుల్లో రాసుకోవడానికి ఏమీ లేదు, రైటింగ్ మెటీరియల్ కూడా బహుశా ఆమె దగ్గర లేదేమో. ఎలా దాచిపెట్టుకుంటుంది? హృదయంలో. షీ థాట్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించింది. అరే ఇలా జరిగింది. షీస్ కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే కనెక్టింగ్ ద డాట్స్. అంటే దేవదూత నా దగ్గరికి రావడం ఏంటి, నా దగ్గరికి వచ్చి కన్యక గర్భంలో పడతాడని చెప్పడం, మరి నేను గర్భవతి అయ్యి మరి శిశువు నా ద్వారా పుట్టడం, తర్వాత గొల్లవారు రావడం, తర్వాత జ్ఞానులు రావడం, ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా మరి ఏం చేసిందంటే తన మనసులో హృదయంలో దాచిపెట్టుకుంది. తర్వాత ఏం చేసిందో తెలుసా? లూకాసు వార్త మనకు వచ్చింది. హల్లెలూయా. ఎవరి ద్వారా వచ్చింది? మరియా. ఎవరికి చెప్పింది? భక్తుడైనటువంటి లూకా. హల్లెలూయా. టుడే యు ఆర్ రీడింగ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క జననం గురించి ఎవరు చెప్పారు లూకాకి? ఆయన ఉన్నాడు అప్పుడు? ఉండొచ్చు, కానీ ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్పారు? మరియా. ఆమె వెళ్ళి ఎలిజబెత్ను కలవడము, ఆమె వెళ్ళి జకర్య గురించి తెలుసుకోవడము, వారితో పాటు సమయాన్ని గడపడము, దేవదూత రావడము, గొల్లవారు రావడం, ఇవన్నీ కూడా ఎవరు చెప్పారంటే లూకాకి విషయాలన్నీ కూడా ఎవరు చెప్పారు? ఫస్ట్ హ్యాండ్. ఆయన ఏమంటున్నాడు? ఇవన్నీ పరిశోధించి నేను తెలుసుకున్నాను, వీటన్నిటి గురించి నేను గ్రహించి పరిశోధించి మీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు. సో మరియా చేసినటువంటి పని ఏంటంటే షీ గేవ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టు హోమ్? లూకా. హల్లెలూయా. కనుక ఐ విట్నెసెస్ వీళ్ళందరూ కూడా మరి సాక్షులు. మన క్రైస్తవ్యం అనేది ఇట్ ఇస్ నాట్ అ ఫ్యాంటసీ. ఇది ఒక ఫ్యాంటసీ మతం కాదండి. దిస్ ఇస్ వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. యేసుప్రభుల వారి యొక్క జననము, యేసుప్రభుల వారి యొక్క మరణము, యేసుప్రభుల వారి యొక్క తిరిగి లెగడం అనేది 500 మంది కంటే ఎక్కువ మంది చూశారంటే కళ్ళ ద్వారా యేసయ్యను చూశారు తిరిగి లేచినప్పుడు. సో వాట్ వీ బిలీవ్ ఇస్ నాట్ స్టోరీస్. మనం వినేటువంటి విషయాలు ఇది కథలు కాదు, ఇది వాస్తవంగా జరిగినవి. వీటన్నిటిని మనం విశ్వసించి ఆ నిజరక్షకుడు అయినటువంటి యేసుని మనం నమ్మాలి. హల్లెలూయా. ఆయన ఎందుకు మనం విశ్వసించాలి. ఆయన రక్షకుడని మనం విశ్వసించి ఆయన కోసం మనం జీవించాలి. అందుకే ఆ రోజుల్లో శిష్యులు తన ప్రాణాలను కూడా పెట్టేశారు. ఎందుకు? అబద్ధం కోసం కాదు, సత్యము కొరకు వారు నిలబడ్డారు. దే బిలీవ్డ్, దే సా జీసస్. యేసయ్యను కలుసుకున్నారు, ఇతనే దేవుడు, ఆయన కోసం మేము ప్రాణం పెట్టడానికి కూడా వీఆర్ రెడీ అని చెప్పి వారి ప్రాణాన్ని కూడా యేసయ్య కోసం వారు అర్పించారు. కనుక ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీరు చాలా బిజీగా ఉంటారు. మేబీ ఇంకా కొంతమంది షాపింగ్ చేయలేదేమో. షాపింగ్కి వెళ్ళాలి బ్రదర్, తొందరగా ముగించేసేయండి అని అనుకుంటున్నారేమో మనసులో కదండి. కొంతమంది పిండి వంటలు స్టార్ట్ చేయాలి బ్రదర్, అయిపోయింది బ్రదర్, టైం అయిపోయింది బ్రదర్, వెళ్ళాలి అని కొంతమంది అనుకుంటున్నారేమో. ఇంట్లో వంట చేయాలి బ్రదర్, తొందరగా క్లోజ్ చేసేయండి అని మీరు కొంతమంది అనుకుంటున్నారేమో. మీరు ఏది అనుకుంటున్నా సరే కొన్ని విషయాలు మాత్రం చెప్పేసి ముగించేస్తాను. మొట్టమొదటిగా మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు ఏం చేయాలంటే, ప్రభువా మరి ఈ యొక్క క్రిస్మస్ స్టోరీని నేను నా మనస్సులో మరియా వలె ఏం చేస్తాను? దాచి పెట్టుకుంటాను. హల్లెలూయా. మరియా వలె దాచిపెట్టుకుంటాను ప్రభువా. మరియా వలె దాని గురించి ఆలోచన చేస్తాను, ధ్యానం చేస్తాను తండ్రి. నేను మరి వాటి గురించి ధ్యానం చేసి ప్రభువా నాకున్నటువంటి భారాలన్నీ విడిచిపెడతాను. ఓకే, లాట్ ఆఫ్ బర్డన్స్ వీఆర్ క్యారింగ్ కదా. మనకున్నటువంటి మనం అందరం కూడా ఏం చేస్తామంటే అనేక భారాలు మనం వస్తూ ఉంటాం. ఫ్యామిలీ భారము, మరి ఉద్యోగ భారము కదా, ఆర్థిక విషయాల గురించి భారాలు, ఇవన్నిటిని కూడా మనం మోస్తూ ఉంటాం. బైబిల్ ఏమంటుందంటే పుట్ ఆల్ ద బర్డన్స్ ఆన్ జీసస్. మన భారాలన్నీ కూడా యేసయ్య దగ్గర మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి విడిచిపెట్టి మనము
గొల్లవారి వలె సంతోషంగా మనం ఉండాలి. జ్ఞానుల వలె ఆయనను ఆరాధించాలి. ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించాలి. అలా చేసినప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ మీకు ఉంటుంది. మీకు క్రొత్త బట్టలు ఉన్నా సరే లేకపోయినా సరే పర్వాలేదు. మీ జేబుల్లో డబ్బులు ఉన్నా సరే డబ్బులు లేకపోయినా సరే నో ప్రాబ్లం కదా. మీ ఇంట్లో పిండి వంటలు చేసుకున్నా చేయకపోయినా పర్వాలేదు. మీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మీ దగ్గర యేసు ఉంటే చాలు. ఇఫ్ యూ హ్యావ్ జీసస్, దట్ ఈస్ ఎనఫ్. ఎందుకంటే వాట్ యూ విల్ ఫైండ్ ఇస్ జాయ్, JOY. యేసయ్య నీలో ఉంటే, గొల్లవారు యేసయ్యను చూసినప్పుడు ఆనందించారు, జ్ఞానులు చూసినప్పుడు ఆనందించారు. చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో నిండిపోయారు. అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ ఆఫర్స్ యూ, పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానమును మీ హృదయములో ఈ క్రిస్మస్ మీ జీవితంలో, మీ హృదయంలో అది ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ యొక్క తలలు వంచినట్లయితే కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకే స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువా, నీ బిడ్డలందరూ కూడా తండ్రి నీ యొక్క వర్తమానాన్ని వారు విన్నారు. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, అనేక మంది ప్రభువా మరి అనేక విధాలుగా తండ్రి వారు జరుపుకోవాలని ఆశపడుతున్నారు. కానీ ప్రభా, మేము మాత్రము మరి అవలే ప్రభా ప్రతి విషయాన్ని మర్చిపోకుండా మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. అనేక మార్లు మేము మర్చిపోతూ ఉంటాం. అనేక మార్లు ప్రభా తండ్రి నీ యొక్క సువార్తను మనం ప్రకటించకుండా తండ్రి మేము మా సొంత పనుల్లో మేము ఉంటూ ఉన్నాం. తండ్రి మమ్మల్ని క్షమించండి. అనేకులకు క్రీస్తు గురించి తెలియపరచడానికి సహాయం చేయండి అయ్యా. ఈ క్యారల్స్ ద్వారా తండ్రి ప్రతి గృహానికి వెళ్తూ ఉండగా తండ్రి ఆ గృహంలో ప్రభా సంతోషాన్ని, ఆనందాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి క్రిస్మస్గా ఇది జరుపుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగములు కలుగునుగాక. యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.